తమ్నేల్ అయితే చూసారు కదండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను డైరెక్ట్. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బంధాలు, బంధుత్వాలు, చుట్టాలు అన్నీ దూరం అయిపోతాయా? అదే కదా వీడియో. ఎస్, మీరు విన్నది నేను పెట్టింది నిజమే, మీరు వింటున్నది నిజమే అనమాట. ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. బట్ ఒక ఆవిడ, నేను ఆవిడని ఫాలో అవుతానండి. ఆవిడైతే ఈ వీడియో చేశారనమాట. ఏమని, యూట్యూబ్ పెట్టాలంటే చాలా 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 వరకు వదిలేసుకోవాలి. నెగిటివ్ని పాజిటివ్ని కూడా రెండిట్లని తీసుకోవాలి. ఎస్, అది లేకపోతే కుదరదు. ఇంకొకటి, ఎంత ఫీవర్ ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా డైలీ వీడియోస్ షేర్ చేయాల్సిందే, పెట్టాల్సిందే. లేదంటే డౌన్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ పెట్టినా కొంతమంది చూడరు కూడా. రీచ్ అయ్యి అంత అయిన తర్వాత పోనీ ఏదో వస్తుంది అని అనుకుంటే అది ఎప్పుడు రీచ్ అవుతుందో తెలీదు. ఇదొకటి. తర్వాత మనం ఛానల్ స్టార్ట్ చేసి పెట్టిన తర్వాత షార్ట్స్ చేసినప్పుడు, డాన్స్ చేసినప్పుడు, బంధుత్వాలు మాట్లాడుకునే మాటలు, ఇది డాన్స్ చేస్తుంది, ఇంకొకళ్ళేమో బాగా మాట్లాడుతుంది అని అంటుందని ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పినదంతా నేను మీతో చెప్తున్నాను అంతే. కొంతమంది చుట్టాలు అయితే దూరం అయిపోయారంటండి. కొంతమంది ఫ్రెండ్స్ కూడా మాట్లాడడం మానేశారంట ఆవిడతో. నా విషయానికి వస్తే ఆంటీ గారు, నేను చెప్తున్నానండి, అసలు వాళ్ళు లేకపోవడమే మంచిది నన్ను అడిగితే. అసలు ఆ చుట్టాలనే వాళ్ళు లేకపోవడమే మంచిదే నన్ను అడిగితే. మీరు ఏదో అనుకుంటున్నారు, ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు పిలిచారనుకోండి, మనం వెళ్ళాలి. వాళ్ళేమో పిలుస్తారు పెళ్ళికి, వాళ్ళకు ఉన్నాయన్నీ ధరిస్తారు. మనకేమో మనం ఫ్యూచర్లో ఏమో బాగా బతికాం, తర్వాత ఏమో ఒకసారి కింద పడిపోతాం, అవేమో మన దగ్గర ఉండవు, వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి పెట్టుకుని మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు. అది అవసరం అంటారా? అది ఫేస్ చేయడం అవసరమా? ఆ మాటకు వస్తే అసలు చుట్టాలు లేకపోతే అసలు ఆ పెళ్ళిళ్ళి పేరెంటాలకి మనం వెళ్ళక్కర్లే. మన ఫ్యామిలీ మనకుంటే చాలు. ఈ 5 అమ్మ, నాన్న, భర్త, పిల్లలు, అన్నదమ్ములు ఉంటే చాలు నన్ను అడిగితే. అసలు నాకు ఆ చుట్టాలు, అందరు చుట్టాలు కాదండి, కొంతమంది చుట్టాలు చాలా మంచివాళ్ళు. మా చుట్టాల్లో కూడా చాలామంది మంచివాళ్ళు నాకు ఉన్నారులేండి. కొంతమంది ఈ హైబ్రిడ్ చుట్టాలు అనమాట. అటువంటి చుట్టాల గురించి నేను ఇప్పుడు మాట్లాడిన, ఎందుకంటే నేను ఇంకా వెళ్ళలేదు. తర్వాత రానున్న రోజుల్లో మేబీ నాకు దూరం అయిపోవచ్చు. నేనైతే బాధపడను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడుతూ మన దగ్గర గుట్లాక్కుని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకోటి వాగుతారు. నాకు అది చాలా చిరాకు. అది వింటూ ఉంటున్నాను ఇప్పటి వరకు కూడా. ఈ చెవుల్లో వింటూ పోసుకుంటూ ఉంటున్నా. ఎప్పుడు బదలు కొట్టుతున్నాడు, మొహాల మీద బదలు కొట్టుతున్నాను అనమాట. ఆవిడ బాధపడుతుంది. అందుకే మీరు అస్సలు బాధపడొద్దు. వాళ్ళు లేకపోవడమే మంచిది. మనం చక్కగా ఏదంటే అది మంచో చెడ్డో అన్నీ తెచ్చి ఇందులో మాట్లాడవచ్చు, షేర్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఈ యూట్యూబ్ చూసే ఈ ఫ్యామిలీ అంత మంచివాళ్ళు ఇంకెక్కడా లేరు. వాళ్ళకి అనాలనిపిస్తే అప్పుడే అనేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఈ వీడియో చూసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో ఉండరు వాళ్ళు. కానీ ఈ చుట్టాలు అలా కాదు, పొడుతూనే ఉంటారు. సూదులు లేకపోయినా సూదులు లాంటి మాటలతో, కత్తులు లాంటి మాటలతో, ఈ నరం లేని నాలుగుతో ఇష్టం వచ్చినట్టు వాక్కుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మనమే మాట్లాడుకోం, బట్ మన గురించి మాత్రం వాళ్ళకి తెలియదు కదా. మనం చెడి బతకలేదు, బతికి చెడ్డాం. ఆ విషయం అది తెలియదు అనమాట. అది తెలియక ఎలా అంటే అలా వాగుతారు. నేను చెప్తున్నాను చూడండి, అసలు ఈ కోతలు కూసే చుట్టాలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నిజంగా మనిషి వెనక మనం ఇలా వస్తామో లేదో దరువు మొదలెడతారు. అంటే మనకి తెలీదు, మనకి 2 కళ్ళు ఎదురే ఉన్నాయి అనుకుంటారు ఈ గొర్రెలు, ఈ వెనకాల ఉన్న గొర్రెలు. మనకేమో దేవుడు మనసుతో పాటు వెనకాల వెన్నుపూస కూడా కొన్నిచ్చడం తెలియదు కదా వాళ్ళకి. అది మన శక్తి కదా, మనకుందని తెలియదు కదా. అలా అనమాట. వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. పిల్లలు లేని వాళ్ళ దగ్గరేమో పిల్లల గురించి, డబ్బు లేని వాళ్ళ దగ్గరేమో డబ్బు గురించి, బంగారం లేని వాళ్ళ దగ్గరేమో బంగారం గురించి మాట్లాడే ఈ చుట్టాలు అవసరమా అండి? ఆంటీ గారు, నేను మీకే చెప్తున్నా, నేను కూడా సపోర్ట్ చేసుకుంటున్నా. అవసరం లేదు ఇలాంటి వాళ్ళు. నీకు ఏదన్నా లేకపోతే నీ భుజం తట్టి అన్నీ వస్తాయి. నువ్వు చెడి బతకలేదు, బతికి చెడ్డావు అని నీ భుజం తట్టేవాళ్ళు ఉండాలే తప్ప, నీ భుజం మీద చెయ్యేసి గోకి నీ ఆ ఎడం కాలుతో నిన్ను తన్నేవాళ్ళు నీకు అక్కర్లేదు. అసలు అటువంటి చుట్టాలే నాకు అవసరంలే. నాకున్నారు 5 చుట్టాలు ఉన్నారు. మనకి ఇరువైపులో ఉంటారు కదా, అమ్మ ఫ్యామిలీ, అది అత్త ఫ్యామిలీ. ఈ ఇరువైపుల్లో ఒకవైపు చాలా మంచోళ్ళు ఉంటారు, ఇంకోవైపు చాలా చెడ్డోళ్ళు ఉంటారు, కంత్రీలు ఉంటారు, బయట పడరాళ్ళు. వాళ్ళంటి వాళ్ళ కోసం మనం ఇది చేసి, అయినా ఒక విషయం అండి, ఎవరో ఏదో అనుకుంటారు అని మనం అక్కడే ఆగిపోతే గనక సక్సెస్ అంటూ ఉండదు. నేనైతే చాలా లేటుగా తెలుసుకున్న విషయం.
మీరైతే సక్సెస్ అయ్యారు. నేను ఇంకా కాలేదండి, ట్రబుల్లోనే ఉన్నాను. నా ఛానల్తో నేనుతో ట్రబుల్లోనే ఉన్నాను. బట్ నేను ఒక్కసారి ఆలోచించుకున్నాను, నాకెంత ఉపయోగపడాలో అవతల వాళ్ళకి కూడా అంతే ఉపయోగపడాలని మోటివేషన్ వీడియోస్ చెయ్యాలనే నేను డిసైడ్ చేసుకున్నా. ఎవరన్నా చూడనివ్వండి, దేకనివ్వండి, దేకపోనివ్వండి, ఈ రోజు కాదు, రేపు కాదు, నెల కాదు, సంవత్సరం తర్వాత అయినా చూడొచ్చు అని నేనైతే ఓపిక్గా ప్రతి వీడియో చేస్తున్నా. ప్రతి దాంట్లో కూడా నేను నిజాలే మాట్లాడుతున్నా. మీరు బాధపడిన నిన్న రాత్రి నేను మీ వీడియో చూసాక నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. మీదెవరో నాకు తెలీదు, నేనైతే కామెంట్ చేశాను. మీరు ఆ కామెంట్ ఎప్పుడు చూసి రిప్లై ఇస్తారో తెలియదు, కానీ నేనైతే మీకు కామెంట్ చేశాను. అస్సలు ఈ పనికిమాలోని చుట్టాల కోసం, పనికొచ్చే చుట్టాల కోసం బాధపడాలి, కానీ మనం ఇలా చేసి అలా పెట్టి వంకలు మాట్లాడుకుంటారు. మళ్ళీ వాళ్ళది ఏదన్నా వీడియో పెట్టినా ప్రమాదమే, వాళ్ళది ఏదన్నా ఫోటో పెట్టినా ప్రమాదమే. వద్దంటారు, ఏదో వాళ్ళని తీసుకొచ్చి మనం సెలబ్రిటీలు అయిపోతామేమోనని అలా ఫీల్ అయ్యే చుట్టాలు కూడా ఉన్నారు, మా చుట్టాల్లో ఉన్నారు. అందుకే చెప్తున్నానండి, మీరు చుట్టాలు పోయారని బాధపడొద్దు. అసలు వాళ్ళే వస్తారు, అవే వస్తాయి. అవసరం అనుకుంటే వస్తారు, లేదనుకుంటే లేదు. ఈ రోజుల్లో ఎవరు ఏం పెట్టడానికి అస్సలు సిద్ధంగా ముందుగా ఎవ్వరూ లేరండి. ఎవరిది వాళ్ళకి చాలా బారకంగా ఉంటుంది. ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలని ఆశ అయితే ఉంటుంది. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు. వీళ్ళ కోసం బ్రతుకుతూ మానేసి మన కోసం మనం ఎప్పుడు బ్రతుకుతామో అప్పుడు ప్రశాంతంగా ముద్ద తినగలుగుతాం, ప్రశాంతంగా పడుకుంటాం. ఈ బంధుత్వాలు మనం కలుపుకున్నాం అనుకోండి, అది ఆ రోజు అలాగ ఉంది. అలా అందా మాట, ఇంటికి వచ్చి నిద్రం, మన ఆరోగ్యం పాడైపోతుంది. అదేమో మాట అనేసి హ్యాపీగా పడుకుంటుంది. దానికి వాళ్ళకుంటే పిసుక్కుని తినమనండి, ఏరుక్కుని తినమనండి వెళ్ళి. అంతేగాని లేనోళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటి కూతలు మీరు కుయ్యొద్దు. ఆ కూసిన వాళ్ళకి చెప్తున్నాను. నన్ను అడిగితే యూట్యూబ్ ఫ్యామిలీ, ఈ సబ్స్క్రైబర్స్ వీడియో చూసేవాళ్ళు దేవుళ్ళు అబ్బా. నిజంగా వీళ్ళు చూడాలనుకుంటే చూస్తారు పాపం, లేదంటే నచ్చితే ఒక హార్ట్ సింబల్ పెడతారు, లేదంటే సపోర్ట్ చేస్తారు, లేదంటే ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టేసి వెళ్ళిపోతారు. అబ్బా మళ్ళీ వాళ్ళని తిట్టొద్దులే, బ్యాడ్ కామెంట్ వాళ్ళు అప్పటికప్పుడే కక్కేస్తున్నారు. బట్ ఈ చుట్టాలు అలా కదబ్బా, బతికిన కాడి నుంచి చచ్చేదాకా గుచ్చుతూనే ఉంటారు మాటలతో. ఇది మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది కన్ఫర్మ్. ఒక మనిషి బ్రతకాలి అంటే మీ ధైర్యం మీకు ఉండాలి, మీ లైఫ్ మీకు ఉండాలి, మీ కష్టం మీకు ఉండాలి ఎక్కువ. అంతే, ఆటోమేటిక్గా అన్నీ అవే చదువుకుంటాయి. దేవుడు మనల్ని కింద బతకనిస్తే ఇవన్నీ ఒకవేళ సడన్గా పుట్టుకమని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అది హ్యాపీగా పర్వాలేదు, అది ఆయన అంగీకారం కాబట్టి మనం దానికి ఇదేమీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ చుట్టాలు ఈ మాటలనే వాళ్ళని అస్సలు అబ్బా నేను ఫేస్ చేస్తున్నాను. నిజంగా ఆంటీ గారు, మీరు కాదు, నేను ఫేస్ చేస్తున్నా. నేనైతే దూరం అయిపోయాను అనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు పక్క నుండే కూడా అవమానిస్తారు. వాళ్ళు పక్క నుంచినే అవమానిస్తారు. ఇది బాధపడుతుందేమో పాపం, ఇదే అవుతుందేమో, ఇంతగా మందకి తెలియదు కదా. అయ్యేమో ఇప్పుడు కట్టుకుంటున్నాయి, ఇప్పుడు ధరిస్తున్నాయి. బట్ మనం అలా కాదు కదా, ఫ్యూచర్లో ధరించేసాం, ఫ్యూచర్లో చూసేసాం, చాలా అయిపోయినాయి అవన్నీ. ఏంటంటే రాత దేవుడు మనకి బాగా రాస్తాడనమాట, మనమే కదులుతాం ఇట్ట రాసేటప్పుడు. అందుకే ఈ రాతలు తగలాడతాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అమ్మ నాన్న పెట్టినవి, మొగుడు పెట్టినవి కాకుండా వీళ్ళ కష్టపడి సంపాదిస్తే ఇటువంటి కూతలు కుయ్యరేమోనని అప్పుడప్పుడు నాకు మైండ్లో అనిపిస్తుంది అనమాట. అందుకే పెద్ద పట్టించుకోను. నేను బాధపడతాను, బట్ పట్టించుకోను, వదిలేస్తాను. మీరెందుకండి ఏడుస్తున్నారు? అస్సలు ఏడవద్దంటి గారు. అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. మరలి చెప్తున్నా, ఈ వీడియో నేను మీ దాకా రావాలని ఆశపడుతున్నాను. మోటివేషన్ అంటే అది మనం చేసుకునే గొప్పదండి. నిజంగా చెప్తున్నా. నేను కూడా ఇందులో ఎప్పుడు ఏది పెడతానో నాకే తెలియట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇదే ఎప్పుడు కోరుకుంటున్నాను. మీరే మంచివాళ్ళేమో అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. నాకు మీరు నన్ను సపోర్ట్ చేసే కామెంట్స్ కానీ అంతా చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ బాబాయ్. ప్లీజ్ లైక్